బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కి చేరింది. 2 స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయలుదేరిన మహాకూటమి ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి బస్సులో నేరుగా షామీర్పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్ లో క్యాంప్ ఉంటుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కి చేరింది. 2 స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయలుదేరిన మహాకూటమి ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి బస్సులో నేరుగా షామీర్పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్ లో క్యాంప్ ఉంటుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరింది. 2 స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయలుదేరిన మహాకూటమి ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా షామీర్పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్ లో క్యాంప్ ఉంటుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కి చేరింది. 2 స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయలుదేరిన మహాకూటమి ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా షామీర్పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్ లో క్యాంప్ ఉంటుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్నటించి జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న యాక్చువల్లీ వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినట్టు ఎమ్మెల్యేలందరూ కూడా నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా రావాల్సి ఉంది. కానీ వారు నిన్న 6 గంటలకే రాంచీ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత బస్సుల్లో ఎక్కి ప్లేన్ లో కూడా కూర్చున్నారు. ప్లేన్ లో కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ కి అవకాశం ఇవ్వలేదు. పొగ మంచు ఎక్కువగా ఉందనేసి అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ చెప్పి ఆ ఒక విమానాన్ని టేక్ ఆఫ్ కానికుండా చేసినట్టు నేపథ్యం రాత్రంతా కూడా వారు అక్కడే వెయిట్ చేస్తారు. ఉదయాన్నే మరి మరొక ఫ్లైట్లని వాళ్ళు బుక్ చేసుకుని, స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకుని ఇవాళ హైదరాబాద్ కి చేరుకున్నటువంటి నేపథ్యం కలుపుతుంది. ఇప్పుడే దాదాపు నిన్న 43 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కలుపుకొని. ఇప్పుడు 39 ఎమ్మెల్యేల దాకా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. గవర్నర్కి ఇచ్చినటువంటి లెటర్ లో దాదాపు
43 మంది సంతకాలు ఉన్నాయి. ఆ 43 సంతకాలు తీసుకెళ్లి ఇప్పటికే చంపై సోరెన్ గవర్నర్ కూడా రాధాకృష్ణన్ కి అందజేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటి వరకు కూడా పిలుపు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారిని కన్సిడర్ కూడా చేయలేదు. నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇప్పటికే భాజపా అనేక కోణాల్లో కూడా ఎమ్మెల్యేలు ప్రలోభ పెట్టడానికి వారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కోసం జేఎంఎం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలిపి 39 ఎమ్మెల్యేల దాకా ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ కు ఇప్పుడే దాదాపు 5 నిమిషాలు వాళ్ళు చేరుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి వ్యక్తి, అలాగే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దీప్దాస్ మున్షి, అలాగే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఇతర ఏఐసిసి సంబంధించిన సెక్రటరీ సంపత్ కుమార్ గాని, ఇతర లోకల్ లీడర్స్ కానీ, అలాగే ప్రోటోకాల్ అడ్వైజర్ అయినటువంటి హరికర వేణుగోపాల్ వాళ్ళందరినీ వచ్చి ఇక్కడ మొత్తం వచ్చినటువంటి అందరి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారిని అందరూ కూడా రిసీవ్ చేసుకుని వారికి ఆరెంజ్ ట్రావెల్స్ 2 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఆ 2 బస్సుల్లో అందరినీ ఇప్పుడు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ మధ్య ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా తరలించడం జరిగింది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికే లియోనియా రిసార్ట్స్ లో దాదాపు 70 గదుల వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బుక్ చేసినట్టుగా సమాచారం ఉంది. వారందరినీ ఎమ్మెల్యేలందరినీ కూడా లియోని రిసార్ట్ కి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం. ఆల్రెడీ బస్సులు కూడా అటువైపే వెళ్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ చివరి నిమిషంలో రోడ్డు మ్యాప్ ఏమన్నా మార్చే అవకాశం ఉందనేసి కూడా కొంతమంది చెప్తున్నప్పుడు, కానీ దాదాపు ఇప్పటికే 3 హోటల్లో ఈ రకమైనటువంటి బుకింగ్స్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ఎల్లా హోటల్ కానీ, అలాగే పార్క్ అయితే కొన్ని రూమ్స్ కానీ ఇప్పటికే సూత్రప్రాయంగా నిన్న కొన్ని బుక్ చేసినప్పటికీ ఇప్పుడు తాజాగా లియోని రిసార్ట్ లో దాదాపు 70 రూమ్స్ బుక్ చేసినటువంటి నేపథ్యం. చెప్పండి ప్రియా. రైట్, అదే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా లియోనియా రిసార్ట్ లో బస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళు ఎన్ని రోజులు బస్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే బల నిరూపణకి ఇంకా 10 రోజుల సమయం ఉంది కదా, సో ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా బల నిరూపణ రోజు మాత్రమే వీరు అక్కడికి బయలుదేరే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, జేఎంఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఇండిపెండెంట్ కి సంబంధించిన మరొక ఎమ్మెల్యే, ఎన్సీపీకి సంబంధించిన మరొక ఎమ్మెల్యే, వీరందరూ ఇండియా కూటమిలో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జార్ఖండ్ లో ఖచ్చితంగా మరొకసారి కాంగ్రెస్ జేఎంఎం కూటమి అధికారం చేపట్టాలంటే తమ ఎమ్మెల్యేలు కాపాడుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ కూడా అక్కడ ప్రెసిడెంట్ రూల్స్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే వీరి కుటుంబంలో ఉన్నటువంటి దాదాపు 48 ఎమ్మెల్యేలు ఉండాల్సింది. దాదాపు నిన్న 4 ఎమ్మెల్యేలు గాయపడిపోయారు. అంటే వారు ఎక్కడున్నారో తెలియదు, వారి అందుబాటులోకి రాలేదు, ఫోన్లో కూడా అందుబాటులోకి లేదు. ఈ నేపథ్యంలో నిన్న కేవలం 43 ఎమ్మెల్యేలు మాత్రమే చంపై సోరెన్తో వెళ్లి అక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యం. అంతకుముందు జేఎంఎం సీనియర్ నాయకుడైనటువంటి శిబు సోరెన్ ని కలిసి వీరు అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వీరందరూ గవర్నర్ ని కలిసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చారు. సో హైదరాబాద్ కు వస్తారు, మధ్యలో కొంతమంది అయితే బెంగళూరు కూడా తరలిస్తామనేసి కూడా ఊహాగానాలు వచ్చినప్పటికీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ కూడా మేము ఇక్కడే వారికి పూర్తి స్థాయిలో బస ఏర్పాట్లు చేస్తాం, వారికి ఆశ్రయం కల్పిస్తామనేసి కూడా ఇప్పటికే ప్రదేశ్ కమిటీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ముందుకు రావడం, దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది జేఎంఎం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ అయితేనే సేఫెస్ట్ ప్లేస్ అనేసి కూడా వాళ్ళు కూడా నమ్మడంతో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరుంటారనేది కూడా అందరిలో ఒక తీవ్రమైనటువంటి చర్చ వచ్చింది. నిన్న ఉదయం 10 గంటల వరకు కూడా ఇటు హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి సతీమణి ఎవరైతే ఉన్నారో కల్పన సోరెన్, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడదామనేసి కూడా చాలా మంది జేఎంఎం సంబంధించిన నాయకులు ప్రతిపాదనలు చేసినప్పటికే కానీ మెజారిటీ ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అలాగే జేఎంఎంలోని కొంతమంది సీనియర్ లీడర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్పన సోరెన్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపించగల సామర్థ్యం ఉంటుంది. ఆమెకి కొత్త కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి నమ్మదగిన వ్యక్తి, పైగా జేఎంఎం పెట్టినప్పటి నుంచి కూడా ట్రైబల్ లీడర్ గా ఉన్నారు, పైగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేసినటువంటి చంపై సోరెన్ అయితే అందరితో కలుగలుపుగా ఉంటాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆయనకి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో హేమంత్ సోరెన్ కూడా మొదటిగా చంపై సోరెన్ ని అభ్యర్థిత్వాన్ని ఆయన కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో అందరూ కూడా చంపై సోరెన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపైనే నిన్న సైన్ చేసినటువంటి నేపథ్యం. కొంతమంది మాత్రం 4 మాత్రమే అపోజ్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదోమని కానీ ఇప్పుడు కాసేపట్లో అక్కడికి లియోనియా రిసార్ట్ కి చేరుకోబోతున్నారు కాబట్టి అక్కడైతే ఫుల్
సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అక్కడ లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ప్రియా. రైట్, ప్రస్తుతానికి జార్ఖండ్ లో రాజకీయం చాలా హీట్ లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. సో వాళ్ళకి సంబంధించిన భద్రత ఏ విధంగా ఉంది? మొత్తం అసలు వాళ్ళు ఇక్కడికే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారని తెలియగానే వాళ్ళ రాంచీలో వాళ్ళ ఫ్లైట్ టేకాఫ్ అవగానే ఇక్కడ దాదాపు 300 మంది దాకా పోలీసులు పెట్టారు. పూర్తి భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏకంగా నిన్నటి నుంచి కూడా 2 బస్సులు ఎదురు చూసాయి. ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి 2 పోల్వో బస్సులు నిన్నటి నుంచి కూడా వెయిట్ చేసి, అయితే నిన్న వాళ్ళు ఆలస్యం అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు రాగానే వెంటనే 2 బస్సులు ఇక్కడ రావడము, తర్వాత వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా రోపులు పట్టుకొని మరి వారు సిద్ధంగా ఉండడము. ఎమ్మెల్యేలు ఎక్కేటప్పుడు కానీ వారు దిగేటప్పుడు కానీ వారి స్టాఫ్ కానీ అందరికీ కూడా వారు మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఒక బస్సులో అయితేమో దీపదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్, హర్కర వేణుగోపాల్ ఇలాంటి అందరూ కూడా ముందు ఉన్నటువంటి బస్సులో ఎమ్మెల్యేలతో వెళ్ళగా, సెకండ్ బస్సులో అంటే ముందు సీట్లో వారి అందరినీ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి సెకండ్ బస్సులో మాత్రం అనిల్ కుమార్ యాదవ్, ఫహీం వీళ్ళందరూ టీపీసీ సంబంధించినటువంటి వారందరూ కూడా సీనియర్ లీడర్స్ అందరూ కూడా మరొక బస్సులో కూర్చొని తన వెనకాల వారికి భద్రత కల్పిస్తూ పూర్తిగా ప్రోటోకాల్ వ్యవహారాలు అన్ని కూడా ఇప్పుడే వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడితే ప్రస్తుతం అయితే కేవలం ఇంకా 5 నిమిషాల్లో వాళ్ళు షామీర్పేట్ లోని లియోనియాకి చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ప్రియా. రైట్ రానా, అలాగే లియోనియా రిసార్ట్ దగ్గర భద్రత ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. జార్ఖండ్లో రాజకీయం ఇంత హీట్లో ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి హైకమాండ్ నుంచి ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది? పూర్తిసార్లు వీళ్ళకి ఎమ్మెల్యేలకు భద్రత కల్పించడం బాధ్యత అంతా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అని చెప్పుకోవచ్చు. దాని తగ్గట్టుగా లియోనియా రిసార్ట్ లో ఎప్పుడైతే 70 రూములు బుక్ చేశారో అప్పటికే మొత్తం లియోనియా రిసార్ట్స్ మొత్తం కూడా జల్లెలు పట్టారు. మొత్తం ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు బస చేస్తున్నటువంటి రూమ్స్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతం కూడా మిగతా ఎవరిని కూడా అలో చేయడం లేదు. పూర్తి స్థాయిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలు కూడా అక్కడ మోహరించినటువంటి నేపథ్యం కాబట్టి ఎవరైతే సంబంధం లేని వ్యక్తులు టూరిస్టులను కూడా అక్కడికి అనుమతి ఇవ్వనటువంటి నేపథ్యం కాబట్టి ఇవాళ ఉదయమే చాలా మంది కూడా ఖాళీ చేపించేశారు. కాబట్టి లియోనియా ఆ పరిసర ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో అందరికీ టూరిస్టులకు కానీ వాళ్ళందరూ ఎవరైతే సాధారణ ప్రజలు రిసార్ట్కి వస్తారో వాళ్ళకందరికీ అనుమతి ఇచ్చారు. కానీ వీరు బస చేసినటువంటి ఆ ఒక్క చాంబర్స్ లాగా ఉంటున్నటువంటి ఆ ప్లేస్ మాత్రం పూర్తి సెక్యూరిటీతో అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ జామర్లు కూడా పెడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, సీనియర్ లీడర్లు అందరూ కూడా లియోనియాకి అక్కడ చేరుకున్నారు. అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టారు. ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ అక్కడ జార్ఖండ్ సంబంధించిన మంత్రుల్ని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కేవలం ఆల్రెడీ ఇప్పుడు 39 మంది వచ్చారు కాబట్టి వారితో పాటు స్టాఫ్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అక్కడ బస ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడంతా భద్రతాపరమైన చర్యలంతా కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అలాగే దీపదాస్ మున్షి అలాగే ఇతర హర్కర వేణుగోపాల్ ఇతర సీనియర్ నేతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా జేఎంఎం లీడర్స్ ని అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కలవడానికి వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.